లాస్ట్ 1 వీక్‌గా చూసుకుంటే మనం ఏది ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా ఈ న్యూసే వైరల్ అవుతుంది. అదేంటంటే మోటోరోలా కంపెనీ వాళ్ళైతే టెక్ క్రియేటర్స్ మీదైతే కేస్ ఫైల్ చేశారు. ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో, టెక్ క్రియేటర్స్ అయితే మోటోరోలా గురించి చెప్పాలన్నా, వాటి గురించి రివ్యూ చేయాలన్నా భయపడుతున్నారు. సో, నా ఛానల్‌లో చూడండి లాస్ట్ వీడియో అయితే మోటో H70 Pro గురించి అయితే చెప్పా. నేను దాని గురించి అయితే పాజిటివ్‌గానే చెప్పా. సో, మనం పాజిటివ్‌గా చెప్పినంత వరకు మనం న్యాయంగా చేస్తే మన మీదైతే ఎవరేం కేస్ ఫైల్ చేయరు. మనం నెగెటివ్‌గా చెప్తేనే మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో, రీసెంట్‌గా చూసుకుంటే మనం బెంగుళూరులో మోటోరోలా కంపెనీ వాళ్ళైతే ఏప్రిల్ 23న సివిల్ అండ్ సెషన్స్ కోర్ట్‌లో అయితే కేస్ ఫైల్ చేశారు. ఈ కేస్ ఎందుకు ఫైల్ చేశారంటే చాలామంది అయితే టెక్ క్రియేటర్స్ వచ్చేసి మోటోరోలా ఫోన్స్ గురించి అయితే బ్యాడ్‌గా చెప్తున్నారు. సో, వీళ్ళైతే 360 వీడియోస్ మీదైతే కేస్ ఫైల్ చేశారు. సో, ఇప్పుడు ఈ 360 క్రియేటర్స్‌లో చేసిన వీడియోస్ మోటోరోలా వీడియోస్ చేసిన వాళ్ళు ఎవరున్నారో ఆ వీడియోస్ అయితే బ్లాక్ అయ్యాయి. మీరు ఆ వీడియో ఓపెన్ చేసినా మీకైతే ఇలా కనిపిస్తుంది. యువర్ వీడియో వాస్ బ్లాక్డ్ డ్యూ టు కోర్ట్ ఆర్డర్ అని. సో, వీళ్ళైతే మోటోరోలా ఫోన్ గురించి అయితే బ్యాడ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారని వాళ్ళైతే కేస్ ఫైల్ చేయడం జరిగింది. సో, మనం రీసెంట్‌గా చూసుకుంటే మనకి ఈ మోటోరోలా గురించి అయితే న్యూస్ బాగా ఎక్కువవుతుంది. సో, ఈ ఫోన్స్ అనేవి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, డిస్‌ప్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అలాగే ఫోన్ ఎక్కువ హీటింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అయితే చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్నా, యూట్యూబ్‌లో చూసుకున్నా ఎక్కువ మంది పెడుతున్నారు. సో, ఈ కంపెనీ వాళ్ళైతే ఈ వీడియోస్ చూసి, మా కంపెనీ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారనైతే కేస్ ఫైల్ చేశారు. సో, ఇక్కడ తప్పు ఇద్దరి వైపు ఉంది. ఎందుకంటే చాలామంది టెక్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే, ఈ మోటోరోలా ఫోన్స్ గురించి బ్యాడ్‌గా చెప్పి, అక్కడ వాళ్ళ టైటిల్స్ ఏమిస్తారంటే, డోంట్ బై దిస్ ఫోన్ బ్లాస్టింగ్ అని ఇలాంటి కీవర్డ్స్ అయితే ఇస్తారు. సో, ఇలాంటి కీవర్డ్స్ ఇవ్వడం వల్ల ఏమైద్దంటే, ఈ కీవర్డ్స్ అనేవి జనాల్లోకి ఎళ్ళి అయి క్లికబుల్ అవుతాయని అండ్ వాళ్ళ వీడియోస్‌కి వ్యూస్ ఎక్కువొస్తాయని, లైక్స్ ఎక్కువొస్తాయని వాళ్ళైతే ఇలా టైటిల్స్ పెడతారు. సో, ఇలాంటి టైటిల్స్ పెట్టడం వల్ల మీరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో, మనం ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటే మనం గూడా చాలా చేయొచ్చు. కానీ మనం ఎందుకు చేయట్లేదంటే మన మెయిన్ టెక్ ఛానల్ మోటివ్ ఏంటి? మనం వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకొక క్లారిటీ తీసుకురావడం, వాళ్ళని మెయిన్ మన ఛానల్ గురించి నాలెడ్జ్ తీసుకురావడం. కానీ చాలామందైతే ఈ టెక్ ఛానల్స్‌ని నెగెటివ్‌గా యూజ్ చేస్తున్నారు. సో, దీనివల్ల అయితే మన ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎదుర్కొంటాం ఫ్యూచర్‌లో గూడా. నాట్ ఓన్లీ మోటోరోలా కంపెనీ ఇయి అయితే మనకు చాలా ఫోన్స్ ఏ ఫోన్స్ యూజ్ చేసినా మనకి ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి బ్యాటరీ అనేది కాలడం సహజం. సో, ఇవి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఎప్పుడు ఎలాగుంటాయో మనకి తెలీదు. సో, మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు యూజ్ చేసిన ఈ బ్యాటరీ హీటింగ్ అనేది లేదా వాటర్‌లో పడి మీరు ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీ సాఫ్ట్‌వేర్ పోవడం ఇయన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో, మీరెలా యూజ్ చేసినా, ఏ కంపెనీ యూజ్ చేసినా బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేయి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కాబట్టి, ఈ ఈ ప్రాబ్లమ్స్ అయితే మనకి మొబైల్ డివైజెస్‌లో అయితే కామన్‌గా ఉంటాయి. సో, మనం చేయాలనుకుంటే ఇలాంటి చాలా వీడియోస్ చేయొచ్చు. కానీ మన మెయిన్ మోటివ్ ఏంటి? ఒక ఒక ఫోన్ గురించి మెయిన్ నాలెడ్జ్ తీసుకురావడానికి, ఒక క్లారిటీ ఇవ్వడానికి అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి. సో, మనం న్యాయంగా చేస్తే మననైతే ఎవరేం చేయలేరు. సో, వీళ్ళైతే అలా టైటిల్స్ పెట్టడం వల్ల అయితే మోటోరోలా కంపెనీ వాళ్ళైతే చూసి సో, వీళ్ళ మీదైతే కేస్ ఫైల్ చేశారు. సో, ఈ 360 క్రియేటర్స్ ఎవరైతే మోటోరోలా గురించి బ్యాడ్‌గా చెప్పారో, వాళ్ళ వీడియోస్ అనేవి బ్లాక్ చేయడం జరిగింది. సో, ఇప్పుడైతే చాలామంది ఈ వీడియోస్ బ్లాక్ చేయడం వల్ల చాలామంది బిగినర్ యూట్యూబర్స్ గానీ, నాలాంటి బిగినర్ యూట్యూబర్స్ గానీ, టెక్ క్రియేటర్స్ కానీ, ఇలా చాలామందైతే భయపడుతున్నారు. కానీ నేనేం బ్యాడ్‌గా చెప్పట్లేదు. సో, మనం చేసే తప్పులు గూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ మోటోరోలా కంపెనీ. మనం చేసే తప్పులని తగ్గించుకుంటే మన మీదైతే ప్రాబ్లమ్స్ అయితే రావు. సో, మోటోరోలా గురించయితే ఇప్పుడు ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో, మనం అనేది న్యాయంగా చేస్తే మన మీదైతే ఎవరేం చేయలేరు. మనం తప్పుడు దారిలో వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ కంపెనీ అనే కాదు మనం ఫ్యూచర్‌లో చాలా ఎదుర్కోవాల్సొస్తది. సో, మీరిప్పుడు వీడియోస్ ఇలాంటివి చేస్తుంటే మీరు గనక ఆపేయండి. సో, మీ మెయిన్ మోటివ్ ఏంటి? వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి. సో, మీరైతే పాజిటివ్ వేలో అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో, వ్యూస్, సబ్‌స్క్రైబర్స్‌దేముంది మీరు రెగ్యులర్‌గా కంటెంట్ పెడతా ఉంటే మీ ఛానెల్‌కి వాళ్ళే సబ్‌స్క్రైబర్స్, వ్యూస్ వస్తా ఉంటాయి. సో, మన మెయిన్ మోటివ్ ఏంటి? ఏమన్నా ఫోన్స్ రిలీజ్ అయితే వాటి గురించి చెప్పడం, వాటి గురించి నాలెడ్జ్ తీసుకురావడం, లేదా వరల్డ్‌లో టెక్నాలజీ గురించి ఏమైనా చేంజెస్ వచ్చినా వాటి గురించి చెప్పడం. సో, ఇప్పుడు వీళ్ళైతే ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, మీరైతే ఏం భయపడకండి. వీడియోస్ అనేవి తీయొచ్చు. మీరు బ్యాడ్‌గా ఏం చెప్పకుండా ఉంటే మిమ్మల్నయితే ఎవరేం చేయరు. సో, ఈ మోటోరోలా కంపెనీ కేసు ఇయన్నీ చాలామంది
భయపడుతున్నారు వీడియోస్ పెట్టాలని. సో దీనివల్ల అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని వాళ్ళైతే భయపడుతున్నారు. సో దీనివల్ల అయితే మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. మీరైతే న్యాయంగా చేస్తే మీకైతే ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి రెగ్యులర్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.